హనీమూన్ మర్డర్ కేసు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఎవరికి అంతు చిక్కట్లేదు. మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేవలం డబ్బు ఒకటి ఉంటే అటువంటి ఒక అహంకారంతో చేసిన మర్డరా, లేక అసలు ఈ తల్లిదండ్రులు కూడా శిక్షించాలి. ఇంత చేస్తే మా అమ్మాయి అమాయకురాలు అని మాట్లాడుతున్నారు, మా సిస్టరు ఆందోళనలో ఉంది, భయాందోళనలో ఉంది అని వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాడు. నువ్వు ఆనందాన్ని ఎత్తుక్కో, నీకు ఆనందాన్ని ఎత్తుక్కునే విషయంలో నీకు పరిధులు పరిమితులు ఉన్నాయని ఎవ్వరూ చెప్పరు. కానీ 10 మందికి 9 మందికి విడాకులు ఇచ్చి 10వ పెళ్లి చేసుకో. ఇది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఇప్పుడు మనకు చట్టంలో ఎక్కడ ఇప్పుడు మీరు ఇన్ని పెళ్ళిళ్ళే చేసుకోవాలి, ఇన్ని విడాకులు తీసుకోవాలని ఎక్కడా లేదు. నిజంగా 19 years అంటే పిల్లవాడు. ఇప్పుడు ఆ స్టోరీలో కథనం ప్రకారం చెప్తున్నదే వాస్తవం అయితే గనక ఇతన్ని వాడి ఇంకెవరి కోసమైనా ఇదంతా చేసిందా అని ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నారు. పైగా వీళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు కానీ అతనితోనే వెళ్ళిపోతే అసలు మామూలు కాదండి. అసలు నాకైతే మొత్తం విన్న తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకుంటుంది అని నాకు అనిపించట్లేదు. ఇంకెవరో ఉన్నారు అతని కోసం ఇతన్ని బలి చేసింది అని అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఇతన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. కలికాలం పరాకాష్ఠకు చేరుకుందా? జరుగుతున్న సంఘటనలు చూస్తే అలాగే అనిపిస్తుంది. హనీమూన్ మర్డర్ కేసు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఎవరికి అంతు చిక్కట్లేదు. అంటే ఇంతటి వైపరీత్యాలు మనుషుల్లో రావడానికి మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేవలం డబ్బు ఒకటి ఉంటే అటువంటి ఒక అహంకారంతో చేసిన మర్డరా, లేక ఇంకా ఏమన్నా అనిమాసిటీ ఉందా, ఇంకా ఏమైనా ఎక్స్ట్రీమిటీ ఉందా తన పర్సనాలిటీలో అని కూడా విశ్లేషించుకుంటున్నారు. మనతో పాటు ఈ అంశంపై మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అండ్ అందరికీ బాగా సుపరిచిత వక్త, అనేక అంశాలపై మాట్లాడుతూ ఉంటారు, కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్కారం కృష్ణకుమార్ గారు. హనీమూన్ మర్డర్ కేసు చాలా షాక్కి గురి చేసిన అందరినీ. మీ దృష్టిలో దీన్ని ఏ కోణం నుంచి చూడాలి కూడా అర్థం కావట్లేదండి, అలా ఉంది. నిజంగా బాధాకరం అండి. ముందుగా నా కన్సర్న్ ఈ రఘువంశీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి మనం ఒక రకంగా దేశవ్యాప్తంగా వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అవును, ముందుగా. అవును. అలాగే నెక్స్ట్ అసలు ఈ తల్లిదండ్రులు కూడా శిక్షించాలి, ఈ సోనం తల్లిదండ్రుల్ని. ఇంత చేస్తే మా అమ్మాయి అమాయకురాలు అని మాట్లాడుతున్నారు, మా సిస్టరు ఆందోళనలో ఉంది, భయాందోళనలో ఉంది అని వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు ఫ్యామిలీకి ఏమైంది? వ్యక్తులకు కాదు ఇక్కడ. ఇప్పుడు ఫ్యామిలీలో ఒకళ్ళు సరిగా లేకపోయినా ఒకళ్ళన్నా సరిగా ఉంటారు. చాలా చూస్తాం మనం ఫ్యామిలీస్. ఇప్పుడు నేరస్తులు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడరు కదండి, కుటుంబాల నుంచే వస్తారు నేరస్తులు. రకరకాల రీజన్స్తో వస్తారు. కానీ నేరస్తుల్ని మనం ఇలా ఒక దొంగతనం చేయడం వేరు, ఒక కాలో చెయ్యో ఎరగొట్టడం వేరు, లేకపోతే ఓ పరువు తీయడం కావచ్చు, ఇవన్నీ వేరు. ఒక ప్రాణమే తీసేంతగా ఉన్నారు అంటే ఇంక వాళ్ళని క్షమించేది లేదు. వాళ్ళని క్షమించకూడదు. దాంతోపాటు కుటుంబం వెనకేసుకొస్తే కుటుంబాన్ని కూడా క్షమించకూడదండి, శిక్షించాలి, ఖచ్చితంగా శిక్షించాలనిపించింది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది చేయించిందని ప్రూవ్ అయిపోయినట్టు 100% అండి. సుపారీ కిల్లింగ్. ఇప్పుడు ఈ మొత్తం కొంచెం కథలోకి వెళ్తే గనక మనము, ఇప్పుడు ఈ అమ్మాయి ఒక పెద్ద ప్లైవుడ్ వ్యాపారి కూతురు. ఆ ఫ్యాక్టరీలో ఎవరైతే ఈమె బాయ్ ఫ్రెండ్ అనబడుతున్నాడో అతను ఆ ఫ్యాక్టరీలోనే పనిచేస్తాడు. ఈమె కంటే 5 ఏళ్ళు చిన్నవాడంట. మరి అసలు 5 ఏళ్ళు చిన్న, ఈ అమ్మాయికి 24 ఏళ్ళు అంటే, ఆ అబ్బాయికి 5 ఏళ్ళు చిన్నవాడంటే వాడు అసలు ఈ లెక్కన మైనర్ కిందకు వస్తాడు. అంటే 21 లేవు కాబట్టి అయితే అప్పుడప్పుడు ఈమె ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అతనితోటి పరిచయం ఉంది. మరి అతన్ని పరిచయమే అంటే అసలు ఇతను కాకుండా ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా బయటికి రావాలి ఇప్పుడు. ఎందుకంటే ఇతని కోసం తనకంటే 5 ఏళ్ళు చిన్నవాడు, తన ఫ్యాక్టరీలో పనిచేసే ఒక 4th class ఎంప్లాయీని ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అని మనకు నార్మల్ కండిషన్స్లో అనిపించదు. రైట్. కానీ వీడిని వాడి ఈ పిల్లవాడు నిజంగా 19 years అంటే పిల్లవాడు. ఇప్పుడు ఆ స్టోరీలో కథనం ప్రకారం చెప్తున్నదే వాస్తవం అయితే గనక
ఇతన్ని వాడి ఇంకెవరి కోసమైనా ఇదంతా చేసిందా అని అనుమానం రాక మానట్లేదు. అవును. అయితే ఇప్పుడు ఈ వీళ్ళు హనీమూన్కి పెళ్ళయింది, హనీమూన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పెళ్ళిలో కానీ హనీమూన్లో కానీ ఎక్కడ రఘువంశీకి కానీ రఘువంశీ ఫ్యామిలీకి కానీ కొంచెం కూడా అనుమానం రాకోకుండా మహానటి లెవెల్లో నటించేసింది ఈ అమ్మాయి. నటించేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న క్లూ ఏంటంటే రిటర్న్ టికెట్స్ బుక్ చేయలేదంట. అంటే ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు ధనవంతులు కదా, అప్పటికప్పుడు బుక్ చేసుకుందాం, డబ్బులు పోతే ఏం పోయింది అని అనుకుందాం. ఒక మామూలుగా అయితే అనుకోవచ్చు అట్లా, ఏంటి ఈ హత్య జరగకపోయి ఉంటే అలా అనుకోవచ్చు. కానీ ఈ అమ్మాయి అంటే ఇంత ప్రీ ప్లాన్డ్గా 10 లక్షల నగలు అతనికి ఇచ్చింది. ఎవరికి? ఆ ఫ్యాక్టరీలో పనిచేసే అతనికి 10 లక్షలు విలువ చేసే నగలు ఇచ్చింది అతనికి. లేదంటే వాడి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళ దగ్గర 10,000కో 12,000కో ఉద్యోగం చేసే వాడి దగ్గర సఫారీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఆ నగలన్నీ అమ్మేసి అతన్ని చంపిద్దాం అనుకుంది, అంతవరకు వెళ్ళింది మైండ్. జరిగింది కూడా అదే కాదు. చివరికి ఇంకా చేసేసింది, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇద్దరు మిస్సింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. కొన్ని రోజుల తర్వాత ఈమె ఇంకొక రాష్ట్రంలో తేలింది. ఈమె వేరే బౌట్స్. ఇప్పుడు జనరల్గా పోలీసులకి ఇదేం పెద్ద ర్యాకెట్ సైన్స్ ఏం కాదు, ఫోన్లు తీస్తే చాలు, అంతే కదా, కాల్ హిస్టరీ తీస్తే చాలు ఎవరెక్కడున్నారు. ఫోను ఇప్పుడు నేనేదో తెలివిగా ఇప్పుడు అదేదో సినిమా వచ్చింది వెంకటేష్, సినిమా అంతలాగా ఆ ఫోనుని చుట్టేసేసి ఏదేదో చేసేసి ఎక్కడో పడేయాల్సిన అవసరం అంత చేసినా పట్టుకుంటారు పోలీసులు. పైగా ఈవిడ ఒక ఫోనుని బద్దలు కొట్టేసేసి, మరి ఆ బద్దలు కొట్టిన ఫోను ఎవరిది అనేది ఇంకా తెలియదు. ఆవిడ టీషర్ట్లో అవన్నీ అతని శవం దగ్గర అది దొరికింది. అది సరే, ఏదేమైనా ఇప్పుడు ఆమెని పోలీసులు విచారిస్తే ఈ మొత్తం బయటపడి కాల్స్ మొత్తం తీస్తే ఇప్పుడు వీళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసే అతను మళ్ళీ ఇంకా కొంతమందితో వీళ్ళిద్దరూ మాట్లాడినట్లు మొత్తం బయటకు వచ్చేసేస్తే ఇప్పుడు మొత్తం బండారం అంతా బయటపడిపోయింది. ఎంత కిరాతకంగా చంపారు కృష్ణ, అసలు మామూలు కాదండి. అసలు నాకైతే మొత్తం విన్న తర్వాత ఇలాగా ప్రాణాలు కోల్పోయిన ఆడవాళ్ళని చూసాం, కానీ ఇలా ప్రాణాలు కోల్పోతున్న మగవాళ్ళని ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. ఇదివరకు లేదండి, ఈ విపరీతం లేదు. అసలు అర్థం కాని విషయం ఏంటంటే కుటుంబ పరిస్థితులు, అమ్మాయి వాయిస్ ఆడియో కూడా ఎక్కడో వినిపించారు ఎవరు. కుటుంబ పరిస్థితుల్లో నార్మల్ గా మన మధ్య ఉండే ఒక ఆడపిల్ల పోనేదో చాలా దారుణమైన పరిస్థితుల్లో పెరిగింది, తనకి మంచి చెడు విచక్షణ లేదు, ఎక్కడో అనుకోవడానికి కూడా లేదు. ఇంతటి క్రిమినల్ మెంటాలిటీ లోపల ఉండడం అంటే అది బీజాలు ఎక్కడున్నాయనుకో, ఆ ఉన్మాదం అంటారా? అది ప్రేమ పేరుతో ఉండే ఉన్మాదం కాదు. వీళ్ళు కుటుంబాలు బాగా డబ్బున్న కుటుంబం కదా, చిన్నప్పటి నుంచి ఆడిందాట పాడింది పాటగా ఉంచారు. రైట్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు పెద్దగా కులం గురించి మాట్లాడట్లే. ఇక్కడ కూడా స్కూల్కి పంపించేప్పుడు, కాలేజీకి పంపించేప్పుడు ఎప్పుడైతే ఆ అమ్మాయి వేరే కులం అతన్ని పెళ్లి చేసుకుంటాను అందో వెంటనే కులం ఒక పెద్ద భూతంలాగా కనిపిస్తుంది వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పటిదాకా నేను ఏ బట్టలు వేసుకుంటానంటే ఆ బట్టలు వేసుకొని ఇచ్చారు, ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళనిచ్చారు, స్లీప్ ఓవర్స్ అంటే ఒప్పుకున్నారు, నేనేం చదువుతానంటే అది చదవనిచ్చారు, నాకు ఎంత పాకెట్ మనీ కావాలంటే అంత పాకెట్ మనీ, కాస్మెటిక్స్కి అన్నిటికీ ఇచ్చారు, ఏ కారు కావాలంటే ఆ కారు కొనిచ్చారు. ఇన్ని జరిగితే పెళ్లి దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఎందుకు కాదంటున్నారు అనే ఒక మొండి పట్టుదల ఆడపిల్లల్లో ఉంటుంది. ఇక తల్లిదండ్రుల్లో ఇన్ని ఇచ్చాము, మాకు తెలియదా ఏమి ఇవ్వాలో, నీకు ఎలాంటి మొగుడిని తేవాలో మాకు తెలియదా అని తల్లిదండ్రులు. ఈ పట్టుబట్టిన దీంట్లో ఈ అమ్మాయికి ఏం చెప్తారు? సింపుల్గా ఒక ఎండిన డబ్బా పక్కన పెట్టుకొని, నువ్వు మేము చెప్పిన అతను పెళ్లి చేసుకోతే మేము తాగి చచ్చిపోతాం, నీ చెల్లెళ్ళని కూడా చంపేస్తాం, అదే నిన్నే పెళ్ళాడుతా సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ సినిమా కంటే ఎక్కువ జరుగుతాయి రియల్ లైఫ్లో. నీకు ఆస్తి ఇవ్వమంటారు, నువ్వు అన్నీ ఇక్కడ పెట్టేసేసి వెళ్ళిపోవాల్సిందే అంటారు. మొత్తం ఆ అమ్మాయిని ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తారు, వెలివేసేసి ఒక బ్లాక్మెయిలింగ్ దీంట్లోకి తీసుకొస్తారు. అప్పుడు ఈ అమ్మాయి ఆలోచనలో పడుతుంది, ఏంటి ఇవన్నీ లేకుండా నేను బతకగలనా లేదా అని ఆలోచించి, బతకగలను అనుకుంటే ఒక అడుగు బయటికి వెళ్తుంది, బతకలేను అనుకుంటే గనక ఇక చెప్పిన మాటిని పెళ్లి చేసేసుకుంటుంది. చాలా మామూలు జీవితం గడిపేసే వాళ్ళని లవ్ స్టోరీలు భగ్నం, లవర్ వల్ల అవనివ్వండి, తల్లిదండ్రుల వల్ల అవనివ్వండి, అవి కూడా చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అంతే కదా.
ఇలా అయిపోయింది, ఇది నేను సర్దుబాటు అని కూడా అనుకోను, ఇది లోక జ్ఞానం అనుకోండి పోని. అతను కూడా సర్దుకుపోయి ఆయన పెళ్ళి ఆయన చేసేసుకుని ఆయన జీవితం ఆయన గడిపేసేస్తారు. ఎక్కడన్నా కనిపించినప్పుడు హలో అంటే హలో అనుకుంటారు. అంతా చాలా ప్రమాణంగా ఉంటుంది. మరి ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నారు? పైగా వీళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు కానీ అతనితోనే వెళ్ళిపోతే అతన్ని చంపేస్తామని బ్లాక్మెయిల్ చేస్తారు. నిన్ను చంపేస్తామనరు, వాడిని చంపుతామంటారు. ఆల్రెడీ ఒకవేళ పెళ్లి చేసుకుంటే చంపేస్తారు కూడా, మనం చూస్తున్నాంగా. మన తెలంగాణలో మనం ఎంతమందిని చూడలేదు. అమృత ప్రణయ్ కేసు మొన్న దాదాపు ఒక 10-15 కేసులు, ఈ 4-5 సంవత్సరాల్లో 10-15 కేసులు వచ్చినాయి ఇట్లాంటి. బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నా చంపేస్తారు. అవును, ఇవన్నీ చేస్తా. ఇప్పుడు ఈ కథ కూడా, ఈ అమ్మాయి ఇప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకుంటది అని నాకు అనిపించట్లేదు. ఇంకెవరో ఉన్నారు అతని కోసం ఇతన్ని బలి చేసింది అని అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఇతన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఒకవేళ బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకోండి, వాడిని చంపేసేవాళ్ళు వీళ్ళు. అంతే, ఈ ఫ్యామిలీ ప్యాటర్నే అలా ఉంది. అంటే చూస్తే అర్థమైపోతుంది, పరువు కోసం చాలా ఒప్పించి పెళ్లి చేశారని. కానీ ఈ అమ్మాయి కొంచెం ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించి తనకు కావాల్సిన జీవితాన్ని ఎంచుకోవడం అనే ఒక ఆప్షన్ ని పక్కన పెట్టేసి, ఏదో తల్లిదండ్రులకి భయపడి పెళ్లి కొప్పేసుకుని అన్యాయంగా ఒక కుటుంబాన్ని బలి చేసి, ఇది చాలా చాలా దారుణం అండి. ఒక్కటే ఇక్కడ ఆ అమ్మాయి ఆస్తిపాస్తుల్ని వదులుకోదలుచుకోవాలా, అది ఆస్తిపాస్తులను వదులుకోదలుచుకోవాలా. ఇంకొంతమంది అమ్మాయిలు ఉన్నారండి. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పండి, పట్టుబడతామనే భయం కూడా లేదా వీళ్ళకి? ఏమీ లేకపోయినా, మానవత్వం లేకపోయినా. అసలు ఇప్పుడు మీకు ఇంకోటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు కదా, ప్రతి వాళ్ళు బ్లాక్ బస్టరే అనుకుంటారు. ఇప్పుడు తీసి పోయిన సినిమాలను ఎవ్వరూ పట్టించుకోరు. అవును, హిట్ అయిన సినిమాలనే చూస్తారు. అట్లాగే వీళ్ళు కూడా, వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో, ఇలా పట్టుబడకుండా ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు, ఒకళ్ళో ఇద్దరు, చూసి మనం కూడా పట్టుబడము అనుకుంటారు. ఎంత తెలివైన హంతకుడైనా సరే ఒక్క క్లూ అయినా వదిలిపెట్టకుండా వెళ్ళడు. పైగా ఈ ఆధునిక కాలంలో ఈ వచ్చిన టెక్నాలజీలో అసాధ్యం పట్టుబడకుండా ఉంటాం. అంతే కదా. ఖచ్చితంగా ఇక్కడ డబ్బు ప్రమేయం లేకపోతే, మేనేజ్ చేయగలిగిన పరిస్థితి కనుక లేకపోతే గనక, అంటే అవతల ఫ్యామిలీ కనుక డబ్బు లేని ఫ్యామిలీ అయితే అసలు స్టోరీ ఇక్కడ దాకా వచ్చేది కాదు. కాదు, ఇంకోటి కృష్ణకుమార్ గారు, ఇప్పుడు 10 లక్షల నగలు ఇచ్చి సుపారీ పెట్టించిందంటే ఆ అమ్మాయి చేతిలో డబ్బులు ఉన్నాయని మనం అనుకోలేము. ఇప్పుడు ఫర్దర్ గా ఏం చేద్దాం అనుకుంటుంది తను? ఇప్పుడు పట్టుబడింది కదా, పట్టుబడకపోతే, సపోజ్ పట్టుబడితే పోలీసులు మేనేజ్ చేద్దామనో ఏదో ప్లాన్లు వేసుకుంటారు, అవగాహన లేకుండా. ప్రతి పోలీసు అలా అమ్ముడిపోయి లొంగిపోయే టైప్ ఉంటారు కదండి, ఒకటి అరా ఉంటారు. పోలీస్ శాఖలో చాలా మంచి ఆఫీసర్స్ ఉంటారు. పట్టుకుంటే ఇంకా రఫాడిచ్చేస్తారు. మరి ఏం చేద్దాం అనుకుంటాను? అదేనండి, వీళ్ళు అసలు కొంచెం దూరం కూడా ఆలోచించట్లేదండి, కొంచెం దూరం కూడా ఆలోచించట్లా. ఎందుకు అనిపిస్తుందంటే, ఇట్లా మన జీవితాల్లోకి చాలా మార్పులు ఒక 15-20 ఏళ్లలో విపరీతమైన మార్పులు వచ్చేసినాయి. మీ జీవితంలో వచ్చినాయి, నా జీవితంలో వచ్చినాయి. అసలు మనం ఊహించలా. మన చిన్నప్పుడు ఒక సెల్ ఫోన్ అనేది ఒకటి ఉంటుంది, అది వస్తుంది అనేది తెలీదు. కార్డ్లెస్ ఫోన్ రావటమే చాలా గొప్ప విషయం మన జీవితాల్లో. అలాంటిది ఇవాళ ఒక ఫోను మాసిపోకముందే ఇంకో కొత్త వెర్షన్ వచ్చేస్తుంది. జీవితాల్లో ఇంత వేగంగా మార్పులు వచ్చిన తర్వాత మనస్తత్వాలు కూడా ఇలాగే వేగంగా ఉంటున్నాయండి. లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్షిప్స్ మీరు ఎంతమందిని చూస్తున్నారు చెప్పండి? అదే కదా, అసలు ఉండట్లా లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్షిప్స్. పైగా ఈ వివాహేతర సంబంధాల పట్ల, వివాహానికి ముందు కానీ తరువాత కానీ మనుషులకు పట్టింపులు కూడా ఉండట్లేదు. ఇదివరకు చాలా పట్టింపులుగా ఉండేవి, ఆ పట్టింపులు ఉండట్లేదు. దీనివల్ల ఏమైపోతుందంటే హ్యాపీ గోలక్కి, ఈ క్షణం నేను హ్యాపీగా ఉన్నానా లేదా, నేను ఇంతకంటే ఎక్కువ ఆలోచించను. అంటే మనకి అన్ని విధాలు అదే చెప్తారు కదండి, జీవితం తాత్కాలికం, ఏముందిలే, ఏది శాశ్వతం కాదని. సో ఈ మచ్చలు వచ్చినప్పుడు, ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కాదు వాళ్ళు చెప్పేది ఎందుకు అంటే, జీవితం శాశ్వతం కాదు అని చెప్పేది ఇది వాస్తవమే. కానీ ఈ ఉన్న కాసేపు ఏదో చేసేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం, ఈ ఉన్న కాసేపు నువ్వు ఎంత బాగా ఉండాలి అనే దానికోసం చెప్పారు తప్పితే, చెప్పారు కానీ ఇలా అన్వయించుకుంటున్నారు, వీళ్ళు ఇలా అన్వయించుకుంటున్నారు. అంటే నువ్వు ఆనందాన్ని ఎత్తుక్కో,
నీకు ఆనందాన్ని ఎత్తుక్కునే విషయంలో నీకు పరిధులు పరిమితులు ఉన్నాయని ఎవ్వరూ చెప్పరు. కానీ నీ ఆనందం వెతుక్కునే ప్రాసెస్లో ఇంకొకరిని చంపకు, ఇది కావాల్సి. అది నువ్వు వెతుక్కో ఆనందాన్ని. ఇప్పుడు 10 పెళ్ళిళ్ళు చేసుకో, కానీ 10 మందికి 9 మందికి విడాకులు ఇచ్చి 10వ పెళ్లి చేసుకో. ఇది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఇప్పుడు మనకు చట్టంలో ఎక్కడా ఇప్పుడు మీరు ఇన్ని పెళ్ళిళ్ళే చేసుకోవాలి, ఇన్ని విడాకులు తీసుకోవాలని ఎక్కడా లేదు. కానీ చట్ట ప్రకారం వెళ్ళాలి. నేను అదే చెప్తాను, చట్ట ప్రకారం వెళ్ళదలుచుకుంటే ఈ చంపడాల అవసరం ఉండేది కాదుగా. ఒక్కవేళ ఇతను నచ్చలేదండి, హనీమూన్లోనే ఫస్ట్ డే నచ్చని వాళ్ళు కూడా ఉన్నారండి. ఫస్ట్ నైట్ ఇళ్లలోంచి పారిపోయి చుట్టాల ఇళ్లలోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళు పరువు మర్యాదల గురించి ఆలోచిస్తారని వెళ్ళిపోయి ఆ తర్వాత పంచాయతీ పెట్టుకొని విడాకులు తీసుకున్న వాళ్ళని 3 మందిని చూసాం. అలా ఉన్నారు కృష్ణకుమార్ గారు, కరెక్టే. కానీ ఇది ప్రీమెడిటేటెడ్ కదా. అలా అతను పెళ్లి అయిన తర్వాత హనీమూన్ ప్లాన్ చేసినప్పుడు కదా జరిగింది. సో ఇది ఎప్పుడు జరిగిందో ఈ ప్లానింగ్ చెప్పడం కష్టం. పెళ్లికి ముందే జరిగిందా? అసలు పెళ్లికి ముందే జరిగేటట్లయితే ఈ పెళ్ళెందుకు చేసుకున్నది అనేది ఒక పెద్ద ప్రశ్న అండి. ఈ పెళ్ళెందుకు చేసుకున్నది అంటే నాకు అనిపించినంత వరకు మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఇంట్లో వాళ్ళు చెప్పింది నేను వేరే అబ్బాయిని ఇష్టపడుతున్నాను అని. వాళ్ళు ఒప్పుకు నథింగ్ డూయింగ్, నీకు ఆ పెళ్ళి కాదు, నీకు వేరే పెళ్ళి చేస్తామని చెప్పి వేరే పెళ్ళి చేసేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉంది అంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ అమ్మాయి అంత ప్రేమ చూపించకపోతుంటే అతని పట్ల, అతన్ని పక్కన పెట్టేస్తుంటే అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నాతో ఇంత బాగున్న అమ్మాయి ఎందుకు ఇలా సడన్గా ఇలా చేస్తుంది అని చెప్పి. అంటే అంత ప్రేమగా ఉంది. ఎందుకుంది అంటే తను ఇక్కడ నేను ఉండగలనా, అంటే నేను అనుకున్నట్లు జీవితం ఉంటుందా అని ఆలోచించింది ఈ అమ్మాయి. ఆ వైబ్రెంట్ లవ్ ఇక్కడ ఇతని దగ్గర దొరుకుతుందా అని చూసింది. కానీ ఈ అమ్మాయికి దొరకపోయేసరికి చంపాలనుకోలేదు. అది ఒక్కటే అదృష్టం ఆ అమ్మాయి జీవితంలో. ఆ అమ్మాయి అతనికి సహకరించడం మానేసేసింది. అతన్ని ఎలాగోలా మేము డిప్రెషన్లోంచి బయటికి తీసుకొచ్చాము, సైకాట్రిస్ట్కి చూపించి ఇంకా ఇది పొసిగేది కాదు అని చెప్పి పెద్దలందరూ మాట్లాడుకుని విడాకులు తీసేసుకోమని చెప్పాము. అదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాము. అప్పుడు ఆ తల్లిదండ్రులు దిగొచ్చి ఫస్ట్ ఆ అమ్మాయి అడిగిందే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అక్కడ ఏంటి డిఫరెన్స్? క్యాస్ట్. ఇప్పుడు పెళ్లి, ఈ పెళ్ళే ముందు చేసుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా వ్యవహారం. ఈ అబ్బాయి జీవితం ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకోవాలా? అబ్బాయికి అనవసరంగా ఎంత సర్వసాధారణం అయిపోయినా మచ్చే కదా. పైగా ఈ మధ్యలో ఎన్ని డబ్బులు ఖర్చు అయి ఉంటాయి పెళ్ళిళ్ళకి వీటికి. కానీ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఇది చూసిన నేను మొన్న అది చాలా విపరీతం అనుకున్నా, ఇది చూశాక నాకు అనిపించింది ఆ అమ్మాయి కొంచెం బెటర్ అనిపించింది. అవును నిజంగానేనండి. కానీ కృష్ణకుమార్ గారు ఒక ఆనెస్ట్గా ఓపెన్గా మాట్లాడుకుందామండి. ఇది ఈ మధ్య ఇలా భార్యల్ని చంపేయడాన్ని నరికేశాడు అని తల పట్టుకొని తీసుకుని ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడే చూశాను సోషల్ మీడియాలో. ఎక్కడో కాదు, మన భారతదేశంలో వివాహ వ్యవస్థకి ఎంతో మనం గౌరవం ఇచ్చే ఈ దేశంలో భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు కుట్రలు పని చంపుకోవడాలు, లేకపోతే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు, లేదు ప్రియుడితో వెళ్ళిపోవడాలు, లేదా ప్రియురాలతో వెళ్ళిపోవడాలు, ఇవి ఎక్కువైపోయాయండి. ఏంటి కారణం? ఒకటేనండి, వీళ్ళు ఆస్తుల్ని వదులుకోలేకపోతున్నారండి. అందుకోసం ఏం చేస్తున్నారంటే ఆస్తి కావాలి కాబట్టి కొన్నాళ్ళు నటిస్తున్నారు. 2 భార్యల్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. చాలా సందర్భాల్లో భర్తలకి సొసైటీ నుంచి ఒక ఆమోదం ఉంది, 2తో ఉన్న పట్టించుకోరు. 2 కుటుంబాలు ఏకకాలంలో 2 కుటుంబాలు మెయింటైన్ చేసినా కానీ సొసైటీలో టాబు లేదు. కానీ ఆడవాళ్ళకి ఆ పరిస్థితి లేదు. 2 కుటుంబాలను ఏకకాలంలో మెయింటైన్ చేయటానికి అవ్వదు. పైగా ఈ ఆడవాళ్ళు పంచుకోవటానికి ఇష్టపడినంతగా మగవాళ్ళు పంచుకోవడానికి ఇష్టపడరు. అవును, ఎక్కడో ఒకళ్ళ దగ్గరే వీళ్ళు కంఫర్టబుల్గా ఉండగలుగుతారు. అవును, అందువల్ల ఏమవుతుందంటే మగవాళ్ళకి పెద్దగా ఏమైనా సరే చంపేయాలి అనేంత అవసరం పడట్లా. కానీ ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇలా ముదిరిపోతే గనక వాళ్ళకి చంపటమో చావటమో తప్పితే వాళ్ళకి ఇంకొక మధ్య మార్గం దొరకట్లేదు, యాక్సెస్ లేదు. మళ్ళీ మధ్యలో ఇంకోటి ఏం జరుగుతుందంటే భర్తతోటి సున్నం పెట్టుకున్న తర్వాత ప్రియుడి కోసం వాడు సరిగా లేడనుకోండి, అప్పుడు ఆ అమ్మాయి చావటం
ఏదో ఒకటి చేసేస్తుంది. అందుకే అసలు ఈ ప్రేమలు కొనసాగే విషయంలో జీవితంలో మనుషులకి అనివార్యమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. నేను అనివార్యమైన పరిస్థితులు ఇవన్నీ చూసి అనాల్సి వస్తుంది, కానీ అనివార్యమైతే కాదు, నివారించుకోవచ్చు. ఎట్లా మీకు కొంచెం బుర్ర పనిచేస్తే చట్టం చాలా పవర్ఫుల్ మనందరికన్నా. చట్టం చెయ్యి వీలైనప్పుడు చాలా పొడుగుంటుంది, మనం ఎట్లయినా దొరుకుతాము అనే ఒక వివేకం పనిచేస్తే, అంటే దీని అర్థము మనకి కావాల్సిన దాన్ని కాసేపు పక్కన పెట్టి ఈ కావాల్సిన దానికోసం నేను పరిగెడితే పరిణామాలు ఎలా ఉంటాయి అని ఆలోచించగలిగితే, అంటే ఆలోచన ముందు ఆచరణ తర్వాత అయితే గనక ఇలాంటి సమస్యలు రావు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ముందు ఆచరణలో పెట్టేసి వీళ్ళకి కావాల్సిన దాన్ని తర్వాత ఆలోచిస్తారు. అవును, ఇది పెద్ద సమస్య. అసలు వీళ్ళు నేను సంతోషంగా ఉండాలి అనే దానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే వీళ్ళు అసలు ఆ ఇబ్బందులకి తొలగించుకోవటానికి మనుషుల్ని చంపటమా, లేకపోతే ఇప్పుడు వాడున్నాడు దేనికి ఈ సఫారీకి వాడు లొంగినట్టు చెప్పండి, 19 ఏళ్ల కుర్రాడు. పైగా ఆ సఫారీ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఏమి సఫారీ చేయడానికి వచ్చిన డబ్బులు తీసుకొని చంపడానికి వచ్చిన వాళ్ళు కూడా ఏం పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఏం కాదు. ఇక్కడ ఎందరి జీవితాలు నాశనమైనయో చూడండి. ఇప్పుడు ఈమె జైల్లో ఉండాల్సిందేనా? ఇప్పుడు ఆ సఫారీ కోసం నేనేం వాళ్ళ మీద జాలి పడట్లేదు, పరిస్థితి చెప్తున్నా. వీళ్ళందరూ ఉండాలా? ఇప్పుడు ఆ ఊరు మొత్తంలో ఈ తండ్రి గారి నిర్వాహకం, తల్లి గారి నిర్వాహం, కూతురు నిర్వాహకం ఇవన్నీ తేటతలం అయిపోయినాయా? ఇవన్నీ ఎలా అన్నా చావనివ్వండి. ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఆ అబ్బాయి రఘువంశీ తల్లిదండ్రులు ఎంత కడుపుకోతండి, చాలా దారుణం అండి, చాలా దారుణం. ఇప్పుడు ఎవరో మాట్లాడతారు, అసలు అందరూ ఉమెన్ రైట్స్ గురించి మాట్లాడతారు కానీ మెన్స్ రైట్ గురించి మాట్లాడరేంటి అని అంటారు. అరే బాబు, ఇక్కడ ఉమెన్ లేదు, మెన్ లేదు. అసలు మనుషుల హక్కులకు, మానవ హక్కులు ఏమైపోతున్నాయి? అంతే కదా, మానవత్వం మంట కలిసిపోతుంది, అసలు మానవత్వం అడ్రస్ లేకుండా పోతుంది. అంటే ఇది ఒక వేరే లెవెల్ రేంజ్కి వెళ్ళిపోయింది లేండి పరిస్థితి. ఇంత పరాకాష్ఠలో ఉండడం అన్నది ఇది చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. మానవ సంబంధాలు ఇప్పుడు ఎవరైనా భయపడతారు, కొంచెం ఉలికి పడుతున్నారు అందరూ. అంటే నేను ఇది కూడా తప్పండి, ఉలికి పట్టడం కూడా. ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మనం రోడ్డు మీదకి వెళ్ళకుండా ఆగుతున్నామా? అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే పిల్లల మనోభావాలు ఎలా ఉన్నాయి అని తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అబ్బాయిల తల్లిదండ్రులైనా అమ్మాయిల తల్లిదండ్రులైనా. అవును, మీ అమ్మాయిలని లేదు, అబ్బాయిలని లేదు, ఎవరి తల్లిదండ్రులైనా ఆలోచించాల్సిందే. ఇప్పుడు ఒక అబ్బాయి నేను అమ్మాయిని ప్రేమించాను అని చెప్తే వాడు నోరు మూయించేసేసి కట్నం కోసమో ఇంకో దానికోసం పెళ్లి చేశారు. వీడు ఆ భార్యతో సరిగా ఉండలేదు అనుకోండి, అప్పుడు నష్టం కాదా? అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకుంటానంది, ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఒక లవ్ స్టోరీ ఉందండి. లేకపోతే ఇలా ఈ పెళ్ళిని ఈ విధంగా అర్ధంతరంగా ఒక హత్యతో ముగించి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉండేది కాదు. మొత్తానికి ఒక ఆవేశపూరితమైన, అనాలోచితమైన, ఘోరమైన ఈ నిర్ణయం వల్ల చాలా బతుకులు ఛిద్రం అయిపోయాయండి. మనుషులకి హింస చాలా నార్మల్ అయిపోయింది. అవును, ఈ హింస నార్మల్ అవ్వడానికి మనం ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న కళారంగాల్ని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందేనండి. చాలామంది ఫీల్ అయిపోతుంటారు, కోపం వస్తుంటుంది. కానీ ఇవాళ ఓటీటీల్లో వస్తున్న హింస చూస్తూ ఉంటే ఆ వివాహేతర సంబంధాలు చాలా నార్మల్గా చూపిస్తున్నారు. వివాహేతర సంబంధాలని అంటే ఎంత నార్మల్గా అంటే బూతులు, పచ్చి బూతులు. ఇప్పుడు రానా నాయుడు అని 1 సిరీస్ వచ్చింది, ఇప్పుడు 2nd సిరీస్ రాబోతుంది. ఆ రానా నాయుడు బూతులే వినలేక చచ్చాము. ఇప్పుడు 2 బూతులు అంటే నేనైతే చూడను అనుకోండి, మాట్లాడుకునే దాన్ని బట్టి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 10 సార్లు మాట్లాడుకుంటే 11వ సారి ఇది చాలా మామూలు విషయం అనిపించేలాగా అయిపోతుంది. అంటే మనకు తెలియకుండా మానవ జీవితాల్లోకి, మనిషి మెదడులోకి ఇంజెక్ట్ చేస్తున్నారు స్లో పాయిజన్ లాగా. విపరీతమైన వివాహేతర సంబంధాలు, హింస, రక్తము. కాదు, పురుషులైతే చాలా నార్మల్గా చెప్పేస్తారండి. పురుషుల కుటుంబాలు పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు పురుషులకు చాలా నార్మల్ వివాహేతర సంబంధాలు ఉండడం చాలా సర్వసాధారణం అని
చెప్పి జస్టిఫై చేసి ఒక ఆ తరం అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిల విషయంలో కూడా ప్రతి అమ్మాయికి ఒక మనసు ఉంటుంది, తనది ఇలా మొదలైంది. అవును, ఖచ్చితంగా మనసు ఉంటుంది, మనసు ఉండొద్దని ఎవరంటారు? కానీ ఆ మనసుని ఆమోదించాల్సింది తల్లిదండ్రులు. ఒకవేళ తల్లిదండ్రులు ఆమోదించకపోతే వీళ్ళు గడప దాటం ఎంతసేపు అండి? ఒక అమ్మాయిని ఎంతసేపు పట్టుకుని అవ్వ కావాలి, మీరు చెప్పారు కదా, ఆస్తి కావాలి, ఆస్తి కావాలి, ఈ లగ్జరీ లైఫ్ కావాలి. అందుకే ఏ అమ్మాయి అయినా ప్రేమలోకి రాదలుచుకున్నప్పుడు, ఏ అబ్బాయి అయినా ప్రేమలోకి రాదలుచుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో బీసీ అబ్బాయిల్ని, దళిత అబ్బాయిల్ని, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు చాలా భయంకరంగా చంపుతున్నారు కదా, తెలంగాణలో మనం చూస్తున్నాం కదా. అయితే ఇలాంటప్పుడు నాకు అనిపిస్తుంది, అసలు ఈ ఆడపిల్లలు కూడా అంత నిలబడలేని కాడికి, అంత ఎదిరించలేని కాడికి ఎందుకు ప్రేమిస్తున్నారు వీళ్ళు? అసలు వీళ్ళు ఈ అబ్బాయిలు కూడా ఎందుకు ఒక అగ్రకులం అమ్మాయే వీళ్ళకి కావాల్సి వచ్చిందా? అంటే ప్రాణాలు ఇప్పుడు అల్టిమేట్ గా అండి ప్రాక్టికల్ గా ఉండాలంటున్నారు. ప్రాక్టికల్ గా మీరు ఆలోచించండి. కాళ్ళ మీద భూమి మీద ఉంటే భూమి మీద ఉంటే అర్థమవుతుందండి. ఏం ఫ్యాసినేషన్ చెప్పండి. ఇప్పుడు ఇంకొకటి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లో ఈ స్టోరీలు ఎక్కువైపోయినాయి. ప్రతి ఇలాంటి చావులు వెనక ఇంజనీరింగ్ కాలేజ్ స్టోరీలు ముడిపడి ఉంటున్నాయి. కాదు, మీరు అగ్రకులస్తుల్ని ప్రేమించకూడదా అని అడుగుతారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, కులాలు ఏమంటారంటే, అంటే మాకు అర్హత లేదని మీరు చెప్తున్నారా? నేను అలా అనట్లేదు. ప్రతిదీ ఇప్పుడు ఊరికే ఏదైనా మంచి చెప్పే ప్రయత్నం చేస్తే కూడా అది కూడా ఉద్యమం అయిపోతుంది. నా ఉద్దేశం ఏంటంటే, అసలు మీరంటూ బతికుంటే కదా మిమ్మల్ని ఈ విధంగా ఇప్పుడు నిలబడలేని అమ్మాయి కోసం, అది అలా నిలబడలేని ఆ కుటుంబ పరిస్థితులు ఏంటో, నేపథ్యం ఏంటో తెలుసుకొని మీరు ఒక జాగ్రత్త చెప్పాను నేను, అంతేగాని మీకు హక్కు లేదు అనలా. ఈ కోణంలో మట్టుకు ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా. తర్వాత ఈ విషపూరితమైన అంటే ఆడపిల్లల్ని కానీ, అంటే బలవంతపు పెళ్లిళ్ళు ఏదైనా కావచ్చు, అది దారి తీస్తే ఇలాంటి హత్యలకి, ఘోరమైన నేరాలకి దారి తీస్తుంది. లేదంటే వాళ్ళ మీద వాళ్ళు ఆత్మహత్య చేసుకుని అలాంటిది లేదు, ఇంకేదో టోకరా ఇచ్చి జంపు పరారి అని మనం ఊరికే మామూలు ఊత పదాలతో మాట్లాడుకునే అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ మామూలు సమాజం చక్కగా జరిగి నడవడానికి కావాల్సిన భావజాలం తల్లిదండ్రులు కూడా ఉండట్లేదు. అసలు మెయిన్ కల్ప్రిట్స్ ఈ అమ్మాయి స్టోరీలో తల్లిదండ్రులే అండి. ఇప్పుడు వెనకేసుకొస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ వెనకేసుకొస్తున్నారు. మా అమ్మాయి అమాయకురాలు అని. అమాయకురాలు ఎట్లా అవుతుందండి? అదే కదా, అమాయకురాలు అంటే మీరు అమాయకురాలుగా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా? డబ్బులు ఉన్నాయి కదా అని. ఆ డబ్బులు మదమా? తప్పకుండా రఘువంశీకి మాత్రం న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందేనండి ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొకటి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇట్లాంటి హత్యల విషయంలో ఐపీసీ ఒకే రకంగా చూస్తుంది. ఆడవాళ్ళకి ఏం ప్రత్యేక హక్కులు ఉండవు. నేను ఇది ప్రతి చోట చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఉమెన్ కార్డ్ వేసుకొని బయటపడిపోతారు, అది ఇది. అస్సలు ఏమాత్రం జాలి దయ ఉండదండి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ నేరం చేస్తే కూడా ఆమె జైల్లోనే డెలివరీ అవ్వాల్సిందే. పుట్టిన బేబీ కూడా 6 సంవత్సరాలు తల్లితోనే జైల్లోనే ఉండాల్సిందే. అందుకని మీరు ఏదో ఆ మహిళలకు హక్కులేవో ఉండిపోయి ఆ హక్కులు చూసుకుని వీళ్ళు హత్యలు చేస్తున్నారు అనుకోవద్దు. మరి మగవాళ్ళు ఏ హక్కులు చూసుకుని హత్యలు చేస్తున్నారు మరి అలా అనుకుంటే? అదే కదా. అందుకని ఎవ్వరు చేసినా హత్యే. ఇక్కడ రఘువంశీ అనే అతను ఒక మనిషి, మగవాడ ఆడ మనిషి అనేది తర్వాత మాట్లాడదాం. మనుషుల్ని మనుషులే చంపుకునే పరిస్థితి చాలా దురదృష్టకరం. పైకి ఈ పెళ్లి పేరుతోటి, ఈ డబ్బుల పేరుతోటి, ఈ వేడుకల పేరుతోటి ఇవన్నీ చేసి పెళ్ళిళ్ళు ఇంత అంగరంగ వైభవంగా, ఇంకా ఈ రోజుకి నిజానికి ఆ చేతులకున్న మెహందీ కూడా మొత్తం పోయినట్టు అనిపించట్లేదు. ఎంత దారుణం అండి, ఎంత ఘోరం అసలు. నిజంగా ఇది అందరం కూర్చుని తలలు పట్టుకుని ఏం చేయాలో తెలియని అంటే ఏ కోణం నుంచి పరిశీలించాలో అర్థం కాని సమస్య ఇది, ఈ జరిగిన ఈ సంఘటన. కానీ ఏదేమైనా చట్టం అన్నిటికంటే అతీతం, అన్నిటికన్నా పెద్దది. చట్టంలోనే ధర్మం కూడా ఉందని చెప్పి భావిస్తూ కృష్ణకుమార్ గారు దీనికి సహేతుకమైన పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దామండి. మీ అమూల్యమైన సమయం మా కోసం కేటాయించి ఈ విషయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం.